గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను హైదరాబాద్లో ఉన్నా. చౌమహల్ ప్యాలెస్కి అయితే వచ్చేసి ఉన్నాము సైట్ సీయింగ్ కోసం. నేను మా అక్క వాళ్ళ ఏమంటారు మదర్ ఇన్ లా, ఇంకా మా బావ వాళ్ళ అన్న, మేము వచ్చేసాం అనమాట. నా వెనకాల ఆల్రెడీ చూస్తున్నట్టున్నారు మీరు. మా అక్క ఉంది, మా అక్క వెనకాల ప్యాలెస్ ఎంట్రన్స్ అయితే ఉంది. ఇంకా ఎంట్రీ టికెట్ తీసుకొని ఇంకా వాళ్ళ ఫోటోగ్రఫీ అయితే చేశారనమాట, వాళ్ళ బట్టలు వేసుకునే అప్పట్లో. సో ఇదే అనుకోండి స్టార్టింగ్లో చూసారా ఎంత బాగుందో. వావ్, జస్ట్ లుకింగ్ లైక్ ఎ వావ్. చాలా బాగుంది. ఎంట్రన్స్లోనే అప్పట్లోనే మంచిగా కట్టేశారంటే ఆ రోజుల్లో ఆర్కిటెక్చర్ ఆ రోజుల్లో ఆర్కిటెక్చర్ ఎంత బాగుందో ఒకసారి చూడండి. జస్ట్ లుక్ ఇట్ దిస్, ఎంత బాగుంది చూడండి, ఎంత బాగుంది, బ్యూటిఫుల్. ఓకే, చాలా బ్యూటిఫుల్గా ఉంది. లుకింగ్ లైక్ ఎ వావ్. గైస్ మేమైతే ఇప్పుడు చౌమహల్ ప్యాలెస్ లోపల ఎంటర్ అయితే అవ్వబోతున్నాం. చాలా బాగుంది. ఇక్కడ చూసారా ఎంత పెద్ద పెద్ద కిటికీలు ఉన్నాయి. ఆ రోజుల్లో ఎంత బాగుండిందో. ఇది కూడా మార్బుల్స్ కొంచెం పెట్టి ఎంబ్రాయిడరీ లాగా, అంటే ఎంబ్రాయిడరీ కాదు సారీ, డిజైన్స్ బాగున్నాయి. లోపల ఎంటర్ అవుదాం. వావ్, గైస్ నేనైతే ఎంటర్ అయిపోయాను ప్యాలెస్ లోపలికి. ఎంత బాగుంది చూడండి. జూమర్ కానీ ఎన్ని జూమర్స్ ఉన్నాయో, చాలా బాగున్నాయి. అండ్ మన రాజు గారి కూర్చునే సీట్, రాజసింహాసం. ఇప్పట్లో మన వాళ్ళంతా ఇక్కడే కూర్చొని పరిపాలించేది. మినిస్టర్స్ వాళ్ళంతా ఇక్కడే మన ముందు ఉండే అనమాట, కూర్చొని వాళ్ళ ముందు హ్యాపీగా చూసుకుంటా ఉండేది. అండ్ రైట్ సైడ్ లో ఏదో ఉంది, అందరూ వెళ్ళి వస్తున్నారు. మనం కూడా చూద్దాం ఏందో. ఓకే, అప్పట్లో రాజులు అనమాట, వీళ్ళ ఫ్యామిలీ ట్రీ. ఇది అప్పట్లో అనుకుంటా అప్పట్లో ఆర్ట్ ఇది. మ్యాప్స్, సారీ ఆర్ట్ కాదు మ్యాప్స్. ఎంత బాగున్నాయో. హ్యూజ్. ఈ పైన చూడండి ఒకసారి. కిందకి వస్తే ఇది అప్పట్లో రాయల్ సీల్స్ అన్నమాట. రాజులు, మహారాణులు, వాళ్ళ మంత్రులు ఉంటాయి కదా, వాళ్ళందరికీ సీల్స్ ఇచ్చేవాళ్ళు. ఆ సీల్స్ ఇవన్నీ. ఇది కూడా అదే. నిజాం అలీ ఖాన్ అసఫ్ జాహ్ టూ, పురాణి హవేలీ ఇట్లా ఉండేది అప్పుడు. మజరత్ మహల్, పురాణి హవేలీ కాంప్లెక్స్ ఇలా ఉండేది, అంటే బయట ఉండేది అనమాట. సో ఇలా ఉందన్నమాట ఇప్పుడు. ఇది గోల్కొండలో ఉన్న మోతీ మహల్. ఇది జేమ్స్ స్ట్రీట్, సికింద్రాబాద్. సో గైస్, జేమ్స్ స్ట్రీట్ ఇలా ఉండేది అనమాట ఒకప్పుడు. సో ఎంత బాగుందో. ఇప్పుడైతే ఫుల్ ట్రాఫిక్ అండ్ వల్ల ఎక్కువైపోయింది అనమాట. సో దానివల్ల ఇంత లేదు, అప్పట్లోనే ఎంత బాగుండిందో. ఇతను వచ్చి నిజాం 8 అనమాట. ఇతనే రాజా మనకి ఈ ప్యాలెస్కి. ఇన్ఫెంట్ నిజాం చిన్నప్పుడు హ్యారో ఇంగ్లాండ్లో 17 years ఉన్నప్పుడు ఆయన ఇంగ్లాండ్లో చదువుకున్నారు అనమాట. అవి అఫీషియల్ అవుటింగ్. చిన్నప్పుడే రాజా అయిపోయాడు, ఎంజాయ్ చేసాడు అప్పుడు. ఖైరన్ మాస్క్,
హాస్పిటల్, సీట్ ఆఫ్ పవర్ అండ్ ప్రైస్ డిస్ట్రిబ్యూషన్, ఫార్మేషన్ ఆఫ్ ఇన్కమ్ జాబ్. మన రాజా పండిత్ నెహ్రూ గారితో ఉన్నారనమాట. అప్పట్లో హైదరాబాద్ ఎయిర్పోర్ట్ ఎట్లా నుంచండి. ది హిమాయత్ సాగర్ డ్యామ్, ఉస్మాన్ సాగర్ డ్యామ్. అప్పట్లో రాజా వాళ్ళు ఇంకా వాళ్ళ మినిస్టర్స్ వాళ్ళంతా ఉంటారు కదా, గ్రూప్ ఫోటో తీసుకున్నారు. ఇది మన రాజసింహ మినియేచర్ అనమాట. ఇది సింహాసనం మినియేచర్. సింహాసనం మన రాజు గారికి హెరిటేజ్ అవార్డు ఇచ్చారు 2002లో. రాజుగారి ఖాతాలో ప్యాలెస్ కి ఇచ్చారు. మా రాజు ఇంకా రాణి గారు మా ప్యాలెస్ లోకి ఎంటర్ అవుతా ఉన్నారు. పరేడ్ చేస్తారనమాట. అట్లయితే ఉన్నాయి, చాలా విశాలంగా ఉన్నాయి. ఎక్కువ ఉంటే కూడా అలసట రావాలి. ఇక్కడ రమ్మని నేవే ఇక్కడ ఇక్కడికి రండి. ఫర్నిచర్ టైం వేసుకోరా సార్. రాయల్ ని రాయల్. ఆహా గైస్, ఇది డైనింగ్ టేబుల్. కానీ డైనింగ్ టేబుల్ మీద కూడా చూడండి. డైనింగ్ టేబుల్ కాదు, సారీ, డైనింగ్ టేబుల్ అన్నా. ఓకే, ఈ టేబుల్ మీద కూడా చూడండి మిర్రర్ ఉంది. మనైతే మామూలుగా మిర్రర్స్ అట్లా చూస్తాము. మిర్రర్ కూడా చూడండి ఎంత రాయల్గా ఉందో. ఫుల్లీ ఏమంటారు, కాపర్ ప్లేటెడ్ లో ఉంది. డీటెయిల్స్ చూడండి ఎంత బాగుంది అసలు. అప్పట్లో రాజులు మహారాజులు అంటే మామూలుగా ఇక్కడి నుంచి కూడా దర్బార్ కనిపిస్తుంది మనకి. సింహాసనం, ల్యాంప్, ఆగ్జల్నికలు. ఇది మన ల్యాంప్ అనమాట. దాంట్లో కోల్ తీసి వాళ్ళు చేస్తారు కదా, వెలిగిస్తూ ఉంటారు. అండ్ ప్రతి దాని మీద మిర్రర్ అయితే పెట్టినారు గైస్. యా యా, ఈ సైడ్ టేబుల్ మనకి ఏమైనా షో కేసెస్ పెట్టుకోవాలంటే దాని మీద పెట్టుకుంటారు కదా, అట్లాగా. సోఫా చూడండి ఆ రోజులు ఎంత బాగున్నాయో. అండ్ ఇది 18+ కంటెంట్ అనుకోవచ్చు దీని మీద. మన నిజాం గారు యూస్ చేసింది అనమాట. ఆయన షూస్, హ్యాట్ చూడండి. అప్పటి నుంచి ఎంత బాగా ప్రెజర్ చేసి పెట్టారు మన వాళ్ళు. ఈయనే మన నిజాం గారు, నిజాం 7. ఆయన వేసుకున్న బట్టలు ఇవి. అప్పట్లో కుర్త చూడండి ఎంత బాగుందో. ఓ, వుడెన్ స్లిప్పర్స్ అప్పుడు ఆయన యూస్ చేసినవి అనమాట. ఇది మనకి డ్రెస్సింగ్ రూమ్ ఎట్లా ఉంటుందో అప్పట్లో జస్ట్ ఇలా ఉండేది అనమాట. ఇలా అడ్డం పెట్టేసి తెరలాగా దీని వెనకాల డ్రెస్ చేసుకోమంటారు వాళ్ళు. చిన్న పిల్లల కోసం చిన్న చిన్న చీరలు, పిల్లలు వేసుకున్న బట్టలు. దీని ప్రజలు అయితే చేయలేదు, సో కొంచెం టోన్ అయిపోయినాయి.
ఇది అప్పట్లో వేసుకున్న చెప్పులు అనమాట. వీళ్ళంతా హీల్స్, చిన్న చిన్న పిల్లలవి. పర్సు, హీల్స్. ఇది ఆ రోజుల్లో రాణి వేసుకున్నమాట. రాణి కాదు, ఉమెన్ వేసుకున్నారు. ఏదో ఎవరో తెలియదు. చూడండి ఎంత బాగా డీటెయిల్గా కాల్ చేస్తున్నారు దాని మీద. అంతా హ్యాండ్ మేడే, వాళ్ళ మిషన్స్ లేవు కదా. కానీ అంత బాగా కుట్టున్నారు. కానీ ఇవి అప్పట్లో బాక్సెస్ ఉంటాయి చూసారా, కలెక్షన్స్ కోసం పెట్టుకుంటారు. ఏం దేని కలెక్షన్ చేసుకున్నారో తెలియదు. కానీ ఇవి ఇచ్చే ఐవరీ వర్క్ చేస్తుంది చూడండి దాని మీద, ఎంత బాగా చేస్తున్నారు. ఇప్పుడు మనం వాళ్ళ ఫోటోగ్రాఫ్స్ అన్నీ ఉంటాయి కదా, ఆర్ట్ గ్యాలరీకి అయితే వచ్చేసి ఉన్నాము. చూస్తున్నారా ఇక్కడ మనం నిజం చిన్నప్పుడు ఉంటారు కదా, అది అన్నమాట. ఇవంతా చూస్తుంటే ఇప్పట్లో అయ్యేదాకా కనిపించట్లేదు నాకు. ఇది ఇంకో బ్యాక్ ఎంట్రన్స్ అనుకుంటా, బ్యాక్ యార్డ్ లాగా. బ్యాక్ యార్డ్ లాగా మంచి ఎంట్రన్స్ అని పెట్టుకున్నారు వీళ్ళు. నాకు నచ్చింది ఆర్కిటెక్చర్ గాయస్. చూడండి అసలు కొంచెం కూడా వదలలేదు వాళ్ళు పైన. ఎంత బాగా కట్టున్నారు ఆ రోజుల్లోనే. స్లాబ్లో అలా కట్టమంటే ఈ రోజుల్లో మేస్త్రీలు ఎందుకు ఎందుకు అంత అంటారు ఈ రోజుల్లో మేస్త్రీలు అయితే. ఇంకా ఇక్కడ హెరిటేజ్ క్రాకరీ, అప్పట్లో యూజ్ చేసిన క్రాకరీస్ ఉంటాయి కదా, ప్లేట్స్ అవన్నీ ఇక్కడ పెట్టినారు. చూద్దాం. వావ్, వండర్ఫుల్, సూపర్ ఉన్నాయి గాయస్. చూస్తుంటేనే చూడండి, ఆ రోజుల్లో ఎంత బాగా కార్వ్ చేశారు. హ్యాండ్ క్రాఫ్టెడ్ కదా ఇవన్నీ, బాగా చేశారు. అవి టిష్యూ పేపర్ హోల్డర్ అవి. చూడండి, రాజుగారు డైనింగ్ హాల్లో ఉన్నారు. క్రాకరీ వేసి పెట్టుకోవడానికి సెపరేట్ బాక్స్ అయితే ఉంది. ఎంత బాగుంది చూడండి. ప్లేట్ పెట్టుకోవడానికి, స్పూన్లు పెట్టుకోవడానికి, అన్నిటికీ సెపరేట్ ఇచ్చినారు. చాలా బాగుంది. ఇది అప్పట్లో తయారు చేసిన మెట్లు చూడండి, అంత ఉండే ఫుల్ ఎంత బాగుంది అసలు చూస్తుంటున్నా కూడా. అప్పట్లో ఇవే కదా ఉండింది, వుడ్. ఇప్పుడే స్టెయిన్లెస్ స్టీల్, జింక్ ఐరన్ అవన్నీ వచ్చాయి. ఆయన ఫోటోగ్రాఫ్స్. ఇంకా ఇది వచ్చి ఆయన యూస్ చేసిన పెన్, ఇంక్, ఆయన రాసిన లెటర్స్ చూడండి. అప్పట్లో పెన్సిల్స్, ఆయన హ్యాట్, ఇంక్ బాటిల్ కూడా ఎంత బాగుందో రాయల్గా. ఇంతనే రాయలే కదా.
ఇంక ఇది మన రాజుగారు రాణిగారు. వాళ్ళకి ఇద్దరు సంతానం, కొడుకు కూతురు. ఇప్పుడు ఎంత బాగున్నారో. ఇప్పుడు మనం అయితే ఆర్మరీ సెక్షన్కి వచ్చేసాం. వెపన్స్, పోలీస్ స్టేషన్ షీల్డ్స్ అవన్నీ ఉంటాయి కదా. ఓహో, చూడండి కత్తులు కటార్లు ఎంత బాగున్నాయో అప్పుడు. ఇది ఒక దాని మీద ఒక పేర్లు ఉంటాయి కదా, అవి ఉన్నాయి. ఓరిన్ మాయన అన్నీ ఇవ్వండి ఒకసారి. విల్లులు ఉంటాయి కదా, బాణాలు విల్లులు. ఓహో, అప్పట్లో భయం కూడా ఉండింది కదా, రాజులు అంటే బాగా తిరుగుతూ ఉంటుంది. తోటాలు, తోటాలు, పిస్టల్స్, ఇవన్నీ కటారాలు. ఒకసారి ఊహించుకుంటే అది కనుక మనం లోపలికి దూరితే బయటకు వచ్చే పరిస్థితి చూడడం ఎట్లా దూరుతుంది, ఎట్లా పాములా ఉంది. ఇక్కడ చూడండి వాళ్ళు యూస్ చేసిన ఫేస్ కి షీల్డ్, బాడీ షీల్డ్, ఇది బాడీ ఆర్మర్, హ్యాండ్స్ కి, ఇవన్నీ హ్యాండ్స్ అన్నమాట. సో ఇది అప్పట్లో యూస్ చేసిన బిరువాలు అనమాట. మెయిన్లెస్ పేటెంట్ రాశాను, ఫైర్ రెసిస్టెన్స్. ఓకే, ఇది అంతా ఫైర్ ప్రూఫ్. ఓహో, ఇది ఫైర్ ప్రూఫ్ ఉంటా. చూడ్డానికి హెవీగా ఉంది, ఎట్లా వస్తుంది ఏమో మరి. అంత హెవీ ఉంది, ఎట్లా కొలిచే వాళ్ళకి చక్రాలు అయితే ఉన్నాయి కానీ ఫుల్ హెవీ అయితే ఉంది. సో అది గైస్, ప్యాలెస్ అయితే మీకు చూపించేస్తాం లోపల ఏమేమి ఉన్నాయో. చిన్నదే, అంత పెద్దదేం కాదు, క్వైట్ గుడ్. వెనకాల చూడండి ఎంత బాగుందో. ఇంత బాగుంది. ఆ రోజులే మనం పుట్టుంటే ఎంత బాగుండేదో. చూడొచ్చు, గ్రూప్ వచ్చిన్నారు, ఫ్రెండ్స్ ఫ్యామిలీస్ ఫోటో సెషన్ చేస్తూ ఉన్నారు. మనం కూడా తీసుకోవచ్చు హ్యాపీ. ఇక్కడ మనం తీసుకోవాలి, ఎవరు లేరు. నన్ను వదిలేసి వాళ్ళైతే బయటికి వెళ్తారు అనమాట. వేరే వాళ్ళని అడుగుదాం ఎవరైనా ఉంటే. ఇక్కడ ముగ్గురు వస్తున్నారు, వాళ్ళని అడుగుదాం. ప్లీజ్ అన్న ఒక ఫోటో తీసుకున్నాను ప్లీజ్ అన్న అని. ఓకే. ఓ, ఇంత చల్లగా కూర్చున్నారు వీళ్ళంతా, బాగానే ఉంది హ్యాపీగా. ఇక్కడ పెద్ద ట్రీ. ఇక్కడ వింటేజ్ కార్ కలెక్షన్స్ ఉన్నాయి కదా, వాటికి ఇంకా తేనెత్ మహల్, అఫ్జల్ మహల్, మెహతా మహల్, బగీఖానా అన్నింటికి పోతాం అనమాట. ఇదే దానికి ఎంట్రన్స్. కొంచెం ఎండ ఉందని చెప్పి ఫోటో క్లినిక్స్ ఉన్న వెబ్సైట్ వేసుకున్నాను. ఎంట్రన్స్ అదిరిపోయింది గైస్. ఇది చూడండి, నన్ను వదిలేసి హ్యాపీగా కూర్చోన్నారు ఇలా. భలే ఉంది, మనం కూడా కూర్చోవచ్చే. ఎంటర్ అవుతున్నాం ఆఫ్తా మహల్కి. ఎండ అద్దరిగా వస్తుంది. సూపర్. आफ्ताब महल, ये महल में कौन रहते थे? रानी? हाँ, आफ्ताब महल, कौन होते थे? रानी। रानी नंबर 1 कितने रानी थे इसके? 3 रानी. సో ఇక్కడ రాణి నెంబర్ 1 అనమాట ఇక్కడ ఉండింది. ఇది వాళ్ళ దర్బార్. ఇది ఇక్కడ నుంచి కూర్చొని రాణి వీళ్ళంతా చూస్తూ ఉంటారు. ఇది రాణి వాళ్ళు వేసుకున్న బట్టలు, చిలకర్తలు ఉంటారు కదా, వాళ్ళు వేసుకున్న బట్టలు, రాణి గారు వేసుకున్న బట్టలు. वो डाले के सो गोल्ड है। पूरा नो यूज करे सोचे हाँ, ज्वेल्स में से पूरा है। अच्छा।
हाँ। उसका बेटा है, उसमें उसका पोता है। अभी जिंदा। साल में एक बार यहाँ आएंगे इसमें। గైస్ ఇది అఫ్జల్ మహల్ వచ్చి ఎవరైనా గెస్ట్లు వస్తారు కదా వాళ్ళు ఉండడానికి అనమాట. ఇది అఫ్జల్ మహల్ కట్టించారు మా రాజుగారు. దీని దీన్ని ఎక్స్ప్లోర్ చేద్దాం లోపలికి వెళ్ళి. पोपला ఓ अंदर नहीं जाना होता, ये वो लोग फैमिली है तो अंदर जाते. ऐसे क्लॉक आ रहा है तो कसले कितना अच्छा है. विंटेज क्लॉक्स ఉన్నాయి गाइस. पైన पर्सनल रूम्स का. पर्सनल रूम्स की क्या के ये सीलिंग्स देख एक बार कितना अच्छा है ये. बहुत बढ़िया है. So beautiful man. Our house is so boring. मतलब हम क्यों पैसा. खोल दिए? पैसा पैसा पैसा. मिनिमलिस्टिक है इसमें क्यों है? खाली 4 दीवारों के अंदर बैठ जाते हैं. సో గైస్ అదే మనకి లోపల ఎంట్రీ లేదు, చూసేసి వచ్చేసామన్నమాట. అక్కడ నుంచి ఎగ్జిట్ అయిన వెంటనే ఇక్కడ చూసారా ఎంత బాగుందో పాండ్ కానీ ఫౌంటైన్స్ కానీ. నైట్ నైట్ టైం ఆన్ కడితే ఫౌంటైన్ నైట్ టైం ఆన్ చేస్తారు అనమాట. ఇది అలో చేయి రా. అచ్చా నైట్ టైమ్స్ అలౌ చేయరు, కాకపోతే కింగ్ వస్తే అప్పుడు ఆన్ చేసుకుంటారు. కింగ్ అంటే కింగ్ చనిపోయారు 2023లో. వాళ్ళ డిసెండెంట్స్ ఉంటారు కదా, కొడుకు మనవడు, వాళ్ళు ఇప్పుడు యూరోప్లో ఉన్నారు. వాళ్ళు వస్తారు సంవత్సరంగా ఒకసారి, అప్పుడు ఆన్ చేస్తారు అనమాట ఇది. क्लेमेज खड़ा डाले. సో గాయస్ మేమైతే అఫీషియల్గా కార్ దగ్గర ఎంటర్ అయిపోయాం. మన రాజుగారు యూస్ చేసిన కార్స్. ఫస్ట్ వచ్చి మీకు చూపిస్తాను ఈ రోల్స్ రాయ్స్. చూస్తారా వింటేజ్ స్టార్ ఉంటుంది. ఎల్లో కలర్ రోల్స్ రాయ్స్. ఆ టైంలో రోల్స్ రాయ్స్ ఎట్టి ఉన్నది, సూపర్ ఉంది కదా. సిల్వర్ గోస్ట్, రోల్స్ రాయ్స్ సిల్వర్ గోస్ట్ ఎంత పెద్దగా ఉన్నదో. అండ్ ఇది వచ్చి నేపియర్ టైప్ 76 40 హార్స్ పవర్ అనమాట ఇది. చూడండి ఒక ఎంత పెద్దగా ఉందో కార్, అసలు అప్పట్లోనే రాజులు యూస్ చేసినాయి. ఇది కూడా సేమ్ కారే, కొంచెం కలర్ మారింది, అంత పైన ఉంది. కానీ దీంట్లో వచ్చింది వుడెన్ రిమ్ అనమాట. చూస్తున్నారా ఫోక్స్ రిమ్, వుడెన్ రిమ్. దాని దీనికి అదే డిఫరెన్స్. సేమ్ హౌస్ పవర్ 40 హార్స్ పవర్ ఉంది. లగ్జరీగా వెనకాల కూర్చోండి అనమాట. అప్పుడే ఇంకోటి హైదరాబాద్ ఫార్డ్ టూరర్ ఉన్నాయి. గైస్ ఇది ఫార్డ్ టూరర్ 1934 మోడల్. నైస్ వింటేజ్. ఇక్కడ మీరు గమనించవచ్చు, ఇక్కడ మన రిమ్స్ వచ్చి స్టీల్ రిమ్స్ వచ్చేసి ఐరన్ రిమ్స్. అక్కడ రిమ్స్ వస్తారు ఎంత బాగుందో. ఓహో దీని రిమ్స్ చూడండి, అది మార్చారు, అది సారీ దీని ఒరిజినల్ రిమ్. ఇది వచ్చి 1952 పెక్కడ్ అనమాట దీని మోడల్. అప్పుడు నెంబర్ చూడండి APY 2857. హుడ్ చూడండి ఎంత పొడుగుంది అసలు. అప్పట్లోనే సెడాన్ టైప్ ఇది, అందుకనే పొడుగుంది హుడ్. 200 సెడాన్ డీలక్స్ అనమాట దీని మోడల్. కలర్ ఇస్ గుడ్. ఈ టైం చూసారా లోపలికి. వింటేజ్ కార్లో ఇది ఒక స్పెషాలిటీ అనమాట. ఇది మనం తీసుకోవచ్చు హ్యాపీగా బయటికి. ఇది 1941 బక్ సూపర్ కన్వర్టబుల్ కూపే కార్ అనమాట ఇది. చూడండి టైర్లే బాగున్నాయి అప్పట్లో. ఇది కన్వర్టబుల్ అంటే పైన
ఆ వెనకాల నుంచి పైకి మనకి హుడ్ అంటున్నా కవర్ అయితే అయిపోతుంది పైన రూఫ్. ఇంకా దీని పేరు వచ్చి బోల్స్లీ. ఇది మీరు చూడొచ్చు, ఇది ఇంగ్లాండ్లో చాలా ఫేమస్. ఇది హార్న్. ఉండండి అప్పుడు చూసారా దాని ఫుట్ రెస్ట్ ఎంత వెడల్పుగా ఉందో. లిటరలీ ఒక మనిషి దాని మీద నించవచ్చు. కార్ సెక్షన్ అయిపోయింది. ఇంకా అటు సైడ్ బైక్స్ అయితే ఉన్నాయి, చూపిస్తా. ఇండియన్ కంపెనీ వెహికల్ అనమాట ఇది. ఆహా, ఎంత బాగుందో. ఇక్కడ ఇక్కడ ఒకరు అక్కడ ఒకరు. అప్పుడు వెనకాల సీట్ ఇవ్వలేదేమో. చూడండి అసలు ఇంజన్ చూడండి, దాని చాసీ చూడండి అసలు ఎంత బాగుండిందో అప్పుడే. మొత్తం నేను వెహికల్ సస్పెన్షన్ చూసారా. అండ్ సైడ్ లో వస్తే ఇక్కడ చూసారా, ఏ కంపెనీ తెలియట్లేదు కానీ మంచిగా ఓల్డ్ వింటేజ్ వెహికల్స్ అయితే ఉన్నాయి. లైట్ వైర్లు అయినా బయటకు వచ్చేసినాయి, వైర్లు గేర్లు అన్నీ బయటకు వచ్చేసినాయి దానివి. ఫోక్స్ రిమ్లు, ఇంజిన్ చూడండి. అప్పుడు నాకు డీజిల్తో నడిచే బండ్లు అనుకుంటా. ఇంకా ఇది వచ్చి అప్పుడు రిజిస్ట్రేషన్ చారిటీ. నేను పెయింటింగ్ చేసి బాగా మెయింటైన్ చేస్తున్నారు. ఇంకా ఇక్కడ వచ్చి గుర్రం నడిపే ఆయన ఉంటారు కదా, ఆయన కూర్చొని గుర్రం ఇక్కడ కట్టేసి ఉంటారు కదా, దాని మీద గుర్రాన్ని కంట్రోల్ చేసేది. అండ్ ఇది వచ్చి క్యాబిన్ చేస్తున్నారు, బాగుంది. ఓహో, ఇది వచ్చి ఐరన్ తో చేస్తుంది, పైన మీద ఐరన్ కట్టున్నారు. ఇది వచ్చి రబ్బర్ అనుకుంటా. దీంట్లో కూడా సస్పెన్షన్ ఉంది గైస్, చూసారా, అది సస్పెన్షన్. ఇంకా ఇవన్నీ మామూలే, ఇవన్నీ చేరియట్స్. అప్పుడు యూస్ చేసిన చేరియట్స్ అన్నీ ఇవే. ఈ 4 చేరియట్స్, అక్కడ 4 కార్స్. ఇక్కడ చూడండి గైస్, రాజా గారు అప్పుడు యూస్ చేసిన వెహికల్స్ లోనే కొంచెం మోడర్న్ వెహికల్స్ ఇవి. అది జీప్, ఇది కూడా జీపే. ఇది జీప్ లో విల్లీ మోడల్ అనమాట. ఇది కష్టపడిపోయింది కానీ ఇది చూడండి, నిస్సాన్ మోడల్ తెలియదు కానీ ఇది కూపే వర్షన్ ఇది.